హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్. ఈ వారం గూడూరు మార్కెట్లో 2 months 3 months పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాను. ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి 2 నెలలు 3 నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఈ వీడియో అంతా ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం మార్నింగ్ తెల్లారుజామున 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అయితే జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం, వారానికి ప్రతి శుక్రవారం అయితే మనకి సంత అనేది జరుగుతుంది. ఇది మనకి అడ్రస్ తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఇది ఇంతకుముందు మనకి నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు తిరుపతి జిల్లా అనేది మార్చారు. నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి. ఓకే బ్రదర్, లోపలికి వెళ్ళి అయితే మనకి 2 months 3 months పిల్లలు, 2 నెలలు 3 నెలల పిల్లలు రేట్. ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 months 3 months పిల్లలు ఉన్నాయి. అక్కడ బేరం అయితే జరుగుతుంది. ఆ బేరం ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను, తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది నేను చూపిస్తాను. ఓకే, బేరం అయితే కుదరలేదు కదా. ఈ మొత్తం వచ్చేసి మనకి 3 months 4 months పిల్లలు ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా. ఈ లాస్ట్లో వచ్చి మనకి 3 months పిల్లలు వస్తాయి. ఆ మధ్యలో కొమ్ము వచ్చిన పిల్లలు అయితే 4 months పిల్లలు కదా. ఆ అవతల నుంచి మనకి 4 months పిల్లలు వస్తాయి. ఇక్కడ నుంచి కొమ్ము ఉండే పిల్లలు 4 months పిల్లలు వస్తాయి. ఇక్కడ నుంచి మనకి 3 months పిల్లలు వస్తాయి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను కదా. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసిన మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. 13-14 కిలోలు అయితే మనకి లైవ్ వెయిట్ వస్తాయి. అక్కడ బేరం అనేది జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం బేరం ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాం. ఎన్ని పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని టోటల్ పిల్లలు ఎన్ని ఉంటాయి అన్న? 20 పిల్లల బేరం జరుగుతుంది మొత్తం కట్ట. ఏం చెప్పున్నా అన్న, మీరేం చెప్పారు అన్న? మీరేం చెప్పారు? 16,000 చెప్పారు. వాళ్ళు ఎంత కడుతున్నారు అన్న? 12,700 కడుతున్నారు. ఓకే, ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 28 పిల్లలు అయితే 20 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ అన్నవాళ్ళు 16,000 రూపాయలుగా చెప్పారు. అన్నవాళ్ళు వచ్చేసి 12,700 అయితే అడుగుతున్నారు. ఆయన కుదరదు అనేది అక్కడ అడ్వాన్స్ అనేది ఇచ్చేస్తున్నారు. బేరం చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే వాళ్ళు 13,000 అయితే అడిగారు. ఆ కొన్న అతనైతే నాకు వద్దు అంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ 20 పిల్లలు వచ్చేసి జత ప్రైజ్ 16,000 రూపాయలుగా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కానీ వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బేరం అనేది మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఎంతగా ఏంటి అనేది చూపిస్తారు. ఓకే, ఇవైతే మనకి 13,000కి ఫైనల్ బేరం అయితే అయిపోయింది కదా. ఇది వచ్చేసి మనకి 13,000కి అనేది బేరం అయిపోయింది. వాళ్ళు 16,000 చెప్పారు, ఇక్కడ 13,000కి అయిపోయింది. అంటే 3,000 డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన రేటు వేరు, కొన్న రేటు వేరు కదా. నేను అదే చెప్తున్నాను. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఉండదు. బేరం మీదకి వచ్చామంటే ఖచ్చితంగా ఒక 2,000 3,000 డిఫరెంట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఓకే, ఫైనల్గా అయితే మనకి ఇవి జత ప్రైజ్ 13,000కి అయితే అన్న వాళ్ళు అయితే కొన్నారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఈ బ్యాచ్ కూడా కొనుగోలు అనేది జరిగింది. ఎంత కొన్నారు అనేది మాట్లాడిస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి 2 months 3 months పిల్లలు. ఇవి వచ్చేసి మనకి 2 నెలలు 3 నెలల పిల్లలు. ఇవి వచ్చేసి మనకి ఈ చిన్న పిల్లలు అనేది 2 నెలలు ఉన్నాయి, కొన్ని 3 నెలల పిల్లలు అనేది ఉన్నాయి. ఈ మొత్తం జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది వాళ్ళు కొన్నట్టున్నారు. ఇల్లు వాళ్ళు అమ్మిన వాళ్ళు, ఇల్లు కొన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. యావరేజ్ మీద 10-11 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తాయి. 10 కిలోలే వస్తాయి నాకు తెలిసినంతవరకు. చాలా చిన్న పిల్లలు అంటే 2 నెలలు 3 నెలలు రెండు అయితే కలుపుకోండి. యావరేజ్ లైవ్ వెయిట్ 10 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. వాళ్ళిద్దరూ కొన్నారు. అక్కడ కనిపించే ఆమె అతను కొన్నారు. అమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరూ. వీళ్ళు ఎంత కొన్నారు అనేది నేను వాళ్ళతో మాట్లాడిస్తానన్నా.
వాళ్ళు డబ్బులు అయితే కట్టించుకుంటున్నారు. ఒకసారి ఈమెతోనే మాట్లాడిస్తారు. పిల్ల పడిపోయింది అన్న. అన్న పిల్ల పడిపోయింది, నీదేనది? అమ్మేటి కొన్నాడే? అరే నాకు కొనేటి అంట అమ్మేటియా? కొనుక్కున్నాడు ఆయన, కొనుక్కున్నాడు. కొనుక్కునిండా? 12,500 కొన్నాడు. 12,500 జత 13,000 చెప్తాడు దారం. కొనుక్కుని కొనుక్కున్నాడు 12,500 కొన్నాడు. ఓకే అదేలే ఎంత కొన్నారేదని. ఇవైతే మొత్తం టోటల్ మనకి 2 months 3 months జత ప్రైజ్ వచ్చి అన్నవాళ్ళు 12,500 అయితే మనకి కొన్నారంట. ఓకే మిగతా బ్యాచ్లు రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తారు. ఏమన్నాయా బాగున్నారా? ఇక్కడైతే మనకి వేరే బ్యాచ్లు ఉన్నాయి, ఇవి కూడా మీకు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. కొన్నారన్నా? కొన్నాం. అయ్యో నువ్వు రోజు కనపడేవాడు, నువ్వు కొందు అంటే ఎట్నా అమ్ముతారు? ఏనా వెంకీ మన బోటి అన్న. ఇక్కడైతే మనకి ఏనా? ఓకే ఎక్కడ? అవునా? ఓకే 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 ఓకే. ఏ ఊరు? తిరుపతి? ఓకే ఓకే ఓకేనా. ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అనేది ఉంది. ఇవి వచ్చేసి మనకి 2 months ఉన్నాయి, 3 months పిల్లలు ఉన్నాయి. ఈ లాస్ట్లో కనిపించే పిల్ల అనేది 2 నెలల పిల్ల. ఇది వచ్చేసి మనకి 2 నెలల పిల్ల. మిగతాయి మధ్యలో అనేది 3 నెలల పిల్ల అనేది ఉంది. 3-3.5 నెలలు కూడా ఉన్నాయి. మిగతాయి మనకి 2-2.5 నెలలు ఉన్నాయి. ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది నేను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇవి లైవ్ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ 2 నెలల పిల్ల అనేది మనకి 8 కిలోలు 9 కిలోల లోపలే, 10 కిలోల లోపల వస్తుంది. ఈ పిల్ల అయితే మనకి 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి 10 కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ వస్తుంది బ్రదర్. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది నేను చూపిస్తాను. ఇవి కూడా మీయేనా? ఓకే ఆ బ్యాచ్ ఇక్కడ కనిపించే ఈ బ్యాచ్ కూడా అన్న వాళ్ళను. మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత జత. ఇవి కూడా మనకి 3 months పిల్లలే ఉన్నాయి. యావరేజ్ మీద 2 months పిల్లలు 3 months పిల్లలు ఉన్నాయి. మొత్తం టోటల్ ఇవి కూడా మీయేనా? పెద్ద బ్యాచ్ అయితే. ఓకే ఈ పిల్లలు మనకి 4 months పిల్లలు వస్తాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి ఆ కొమ్మొచ్చిన పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి కూడా అన్న వాళ్ళేనంట. ఓకే ముందు మనం ఆ బ్యాచ్ అనేది అడగదు. అక్కడ బేరానికి అయితే వచ్చారు. ఓకే అన్న ఆ బేరానికి వచ్చినారు వాళ్ళు. బేరం అయిన తర్వాత అనేది మీకు రేట్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను. కనిపిస్తావా? ఈ బ్యాచ్ వచ్చేసి జత 14,500గా చెప్తున్నారు. అన్న వాళ్ళు అయితే వచ్చున్నారు అడగడానికి. ఇవి వచ్చి మనకి 4 months పిల్లలు పెడతారు. ఇక్కడ వచ్చేస్తే లైట్గా కొమ్ములు వచ్చున్నాయి, 4 months వస్తాయి. అక్కడ కొన్ని ఒక 3 పిల్లలు అనేది 3 months పిల్లలు ఉన్నాయి. 2 కలిపి అయితే ఉన్నాయి. జత 14,500గా చెప్పారు. చెప్పే రేట్ ఫైనల్ రేట్ కదన్నా. ఓకే ఈ బ్యాచ్ మనకు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత 500 బేరం చేస్తున్నారా? సర్లే వాళ్ళు బేరం వాళ్ళ లోపల మొత్తం ఎన్ని మన ఆ నుంచి మన మొత్తం ఈ కట్ట 50 ఉన్నాయి. 50 పిల్లలు ఏం చెప్తున్నావు? జత జత వచ్చి 13,500 చెప్తున్నాను. జత 13,500 చెప్తున్నాను. 12,500 ఇచ్చేస్తాను. 12,500 ఇస్తే ఇచ్చేస్తాం. ఓకే ఓకే. 2 నెలల పిల్లలు అన్నా నీకు తెలిసి? 3 నెలల పిల్లలు. 3 నెలల పిల్లలు. అవి వచ్చి 4 నెలల పిల్లలు. ఇవి వచ్చేసి మనకి ఈ తాడు అన్ని ఆ తాడు కానీ 3 నెలల పిల్లలు వస్తాయి. 13,500 చెప్తున్నాం. ఫైనల్ అయితే ఫైనల్ ఇచ్చే రేటు ఫైనల్ ఇచ్చే రేటు 12,500 వస్తుంది. వస్తే ఇంకొక 500 అటు ఇటు కూడా. ఓకే ఓకే ఓకేనా. వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి కూడా మనకి 3 months ఉన్నాయి. అక్కడ లాస్ట్లో మనకి 4 months పిల్లలు ఉన్నాయి. ఇలా 4 months పిల్లలు అంటే ఇలా లైట్గా కొమ్ము వచ్చి ఉంటాయి మనకి. ఇలా లైట్గా కొమ్ము వచ్చిన పిల్ల 4 months పిల్లలు. మిగతా అక్కడక్కడ మనకి 4 months పిల్లలు ఉన్నాయి. మిగతా అయింది మనకి 3 months పిల్లలు ఉన్నాయి. 2 months పిల్లలు కూడా ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 2 నెలల పిల్ల. ఈ మధ్యలో ఉండే పిల్ల 2-2.5 నెలలు ఉంటుంది. ఈ పిల్ల అనేది మనకి కరెక్ట్గా మనకి 2 నెలలు అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్. ఈ చిన్న పిల్ల అనేది మనకి 2 నెలల పిల్ల అనేది ఉంది.
ఇక్కడ మనకి 2 నెలల పిల్ల ఉంది, 3 నెలల పిల్ల ఉంది. ఈ మధ్యలో పిల్ల కూడా మనకి 2-2.5 నెలలు ఉంటుంది. మిగతా కొన్ని 3 మంత్స్ పిల్లలు ఉన్నాయి. ఆ మధ్యలో చిన్న పిల్ల కూడా మనకి 2 నెలలు అనేది ఉంటుంది. మిగతా ఆ లాస్ట్లో మాత్రం 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి. 4 మంత్స్, 3 మంత్స్, 2 మంత్స్, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అన్నీ కలిపి అయితే మనకు ఉన్నాయి. యావరేజ్ లైవ్ వెయిట్ నాకు తెలిసినంత వరకు 12-11 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజు ఎలా చెప్తున్నారో ఒకసారి అన్న వాళ్ళు అయితే మాట్లాడతాను. మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎన్ని పిల్లలు బాబాయ్ మొత్తం ఎన్ని పిల్లలు? 37. ఏం చెప్తున్నావు బాబాయ్? 14-15. అట్టగాలి ఒక రేటు ఫైనల్ 14,000 ఓకే బ్రదర్. మొత్తం టోటల్ వచ్చేసి మనకి అక్కడ నుంచి ఈ 4 మంత్స్ పిల్లల వరకు జత ప్రైజ్ వచ్చేసి మనకి 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక 1000-2000 అనే డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఎందుకంటే కొనుగోలు కూడా ఈ పెద్దగా జరగల, చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మార్కెట్లో. రేట్లు అలా చెప్తున్నారు, కొనేవాళ్ళు కూడా చాలా తక్కువే వచ్చినారు ఈ పిల్లలకి. ఓకే బ్రదర్, మనకి గొర్రెల వీడియో తీయాలని, మేకల వీడియో తీయాలా టైం లేదు. నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళ పిల్లలు ఇప్పించడానికి తిరిగాను, టైం కుదరలేదు. ఓకే బ్రదర్, ఇక్కడ పిల్లలు అయితే చాలా ధరకి ఆగిపోయి ఉన్నాయి. ఓకే, గొర్రెల వీడియో, మేకల వీడియో తీసుకోవాలా. ఇంతటితో ఈ వీడియో అనేది నేను ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ వీక్లో అయితే చూద్దాం. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.